హాయ్, ఐఎమ్ భవితా సంతోష్. భవితా సంతోష్ ఎకానమీ యాప్ ద్వారా గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3కి సంబంధించినటువంటి ఎకానమీ నోట్స్ను కానీ, ఎకానమీ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ కానీ, ఎకానమీ వీడియోస్ను కానీ త్వరలో అందించడం జరుగుతుంది. అదేవిధంగా ఈరోజు ఈ వీడియోలో సిడిపి పథకానికి సంబంధించిన డీటెయిల్స్ని మనం తెలుసుకుందాం. సిడిపి కమ్యూనిటీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, సమాజ అభివృద్ధి కార్యక్రమం. మరి ఈ కార్యక్రమం గురించి మనం మాట్లాడుకుందాం. ఈ పథకంని ఏ కమిటీ సిఫార్సుల మేరకు ప్రారంభించారంటే విటి కృష్ణమాచారి కమిటీ సిఫార్సుల మేరకు ప్రారంభించారు. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటిది అంటే ప్రజల భాగస్వామ్యంతో గాంధీ లక్ష్యాల ఆధారంగా పేదరికాన్ని నిర్మూలించే ఉద్దేశంతో దీన్ని 1952 అక్టోబర్ 2న ప్రారంభించడం జరిగింది. ఈ పథకాన్ని మొదట 55 బ్లాకులలో ప్రారంభించడం జరిగింది. మరి బ్లాక్ అన్నాం కదండి, 1 బ్లాక్ ఈజ్ ఈక్వల్ టు 100 విలేజెస్ అండి. మరి ఈ పథకాన్ని తర్వాత మరిన్ని బ్లాకులలో ప్రారంభించడానికి ప్రభుత్వం ప్రయత్నించినప్పటికీ నిధుల కొరత ఏర్పడడంతో ఆ నిధులను ఆర్థిక సహాయంగా అందించినటువంటి సంస్థ ఏది అంటే ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ. ఇది యుఎస్ఏకు సంబంధించి అమెరికాకు చెందినటువంటి ఫోర్డ్ ఫౌండేషన్ సంస్థ ఈ సిడిపి పథకానికి నిధుల కొరత ఏర్పడడంతో ఆర్థిక సహాయాన్ని అందించింది. మరి ఈ పథకం యొక్క పనితీరును పెంచేటువంటి క్రమంలో మొదట 55 బ్లాకుల్లో ప్రారంభించిన ఈ పథకాన్ని తరువాత 5011 బ్లాకులకు పెంచడం జరిగింది. మరి ఈ పథకం యొక్క పనితీరును పరిశీలించేందుకు 1957 జనవరి 16న బల్వంతరాయ్ మెహతా కమిటీని ఏర్పాటు చేయడం జరిగింది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. వీలైతే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అదేవిధంగా ఛానల్కి ఒక లైక్ కూడా ఇవ్వండి.